గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద విధ్వంసం సృష్టించింది ఈ భూముల హైదరాబాద్ భూముల విషయాలు. అయితే ఏం చెప్పాలంటే హైదరాబాద్కు లంగ్ స్పేస్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములు ప్రభుత్వం అమ్మాలని చెప్పేసి యోచిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేయడంలో, వాళ్ళు నిరసన తెలియజేయడంలో, వాళ్ళు మాట్లాడడంలో నిజంగా వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళ న్యాయం ఉంది. కానీ కేటీఆర్కి ఏం హక్కు ఉందని మాట్లాడతాడు. ఏం చెప్పాలంటే కేటీఆర్ గత 10 ఏళ్లలో చేసినటువంటి నిర్వాకమే ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వం చేయాలనుకుంది. ముందు కేటీఆర్ గారు ఈ యొక్క హై రైజ్డ్ బిల్డింగ్స్కు ఓకే చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 2021లో బుద్వేల్లో ఎట్లుండే, మొత్తం చెరువులు, చెట్లు, కుంటలు, గుట్టలతో ఉండే వాళ్ళు బుద్వేల్ ప్రాంతం. మనం చూస్తాం, మీరు కూడా గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు తెలుస్తుంది. 2025లో బుద్వేల్ ఎట్లున్నా చూడండి. చూస్తే అంటే ఎంత దారుణం. ఎకరానికి 100 కోట్లు వస్తాయని చెప్పేసి 100 ఎకరాల భూములను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అమ్మేసింది.